హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో మంచి కొనుగోళ్ల మద్దతు నిన్న కనిపించింది. డిసెంబర్ స్టార్టింగ్లో మంచి కిక్ స్టార్ట్ యుఎస్ మార్కెట్స్ చేయడం మనం చూసాం. కాకపోతే పీక్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50% దాకా కరెక్షన్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ ఒక దశలో దాదాపు 400 పాయింట్ వరకు లాభపడింది. ఆ తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడంతో 185 పాయింట్స్ గెయిన్తో నిన్న డౌ జోన్స్ క్లోజ్ కావడం చూసాం. S&P 500 40 పాయింట్స్, అలాగే నాస్డాక్ 1.3% మేర నిన్న లాభాల్లో క్లోజ్ అయింది. ఇప్పుడు ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నాయి. సో మన మార్కెట్స్ మీద కూడా దీని పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే పీక్ లెవెల్స్ దగ్గర మార్కెట్స్ చాలా వరీడ్గా కనిపిస్తున్నాయి. సో ఎంతమంది అనలిస్ట్తో మాట్లాడుతున్నా కూడా ఎవరు దీన్ని అంచనా కట్టలేని పరిస్థితి, అంటే మార్కెట్ ఎక్కడి దాకా వెళ్తుందని ఎవరు ఇప్పటికిప్పుడు ఊహించలేని పరిస్థితిలో ఉన్నారు. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే అవును అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి, అలాగే అలా అని అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలంటే అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే పీక్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి రిస్క్ రివార్డ్ రేషియో తక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ప్రాఫిట్ బుకింగ్ కొద్ది గొప్ప చేసుకుంటూ వెళ్ళండి. అంటే స్టాక్ మనం అనుకున్న దానికంటే ఒక 5 ఇప్పుడు మెరుగైన వాల్యుయేషన్స్ అంటే పటిష్టంగా ఉండి మంచి లాభాలను కనుక తక్కువ టైంలో అంటే 30 to 40% దాకా రిటర్న్స్ వస్తే అట్లీస్ట్ కొద్ది గొప్ప ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదు ప్రాఫిట్స్ని ఇట్లాగే రన్ చేస్తాము అనుకుంటే కొద్దిగా ఏదన్నా ఒక స్టాప్ లాస్ మన మైండ్లో అనుకొని అంతవరకు అన్నా దాన్ని హోల్డ్ చేసుకోండి. లేదంటే స్టాక్ పెరుగుతున్నప్పుడల్లా 5 to 10% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇలా ఏదో ఒక మెథడాలజీ కనుక మనం పెట్టుకోకపోతే ఒకవేళ ఏదైనా సడన్ డిప్ వస్తే మనం మళ్ళీ అమ్ముకోవడానికి కూడా కష్టం అవుతుంది. మనం ఒకసారి మెంటల్గా ఆ పీక్ ప్రైస్ చూసిన తర్వాత మళ్ళీ లోయర్ లెవెల్లో అమ్మడానికి ఎవరు అంత ఇష్టం చూపించకపోవచ్చు, ఎందుకంటే ఇదొక సైకలాజికల్ ఇష్యూగా ఉంటుంది కాబట్టి. సో వాట్ దే ఆర్ సజెస్టింగ్ ఈజ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిన టైం ఇది. అది ఎంతవరకు చేసుకోవాలి, 5 to 10% చేసుకోవాలా, 50% చేసుకోవాలా, అంతకంటే ఎక్కువ చేసుకోవాలా అన్నది డిపెండ్స్ అపాన్ ది రిస్క్ ప్రొఫైల్. బట్ ఎంతో కొంత అయితే కొద్దిగా ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కనుక చేసుకున్నట్టయితే సో మళ్ళీ ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. సో మహా అయితే మనం ఆపర్చునిటీ ఒకటి మిస్ అవుతాం కానీ బట్ క్యాపిటల్ లూజ్ కామన్న విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవడం మంచిది. అండ్ వ్యాక్సిన్కి సంబంధించి అన్ని పాజిటివ్ న్యూస్లు అయితే వస్తున్నాయి ఎప్పటికప్పుడు. సో మోస్ట్లీ ఇంకా ఇవాళ రేపా అన్నట్టుగా ఉంది వ్యాక్సిన్ వేయడం అనేది కాబట్టి సో దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చైనా మనకి ఆస్ట్రేలియా జీడిపి అంచనాల కంటే చాలా మెరుగ్గా వచ్చింది, అదొక పాజిటివ్ అంశం. చైనా పాజిటివ్గా వచ్చింది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా కూడా పాజిటివ్ అంశాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజీలో ఇన్స్టాగ్రామ్స్కి సంబంధించి ఒకటి వీడియో ఉంది. సో అది మనకు సంబంధం లేదు. ఫ్లిప్కార్ట్ ఇండియా కట్ లాసెస్, రెవెన్యూ అప్ 12% at 34,610 crores. సో ఫ్లిప్కార్ట్ లాసెస్ని బాగా కట్టేజ్ చేసుకుంటుంది. ఈ కష్టకాలంలో కూడా 12% దాకా రెవెన్యూ జంప్ చూసింది. బట్ ఒక రకంగా కోవిడ్ ఇట్లాంటి కంపెనీస్కి పాజిటివ్నెస్ని మంచి బూస్ట్ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్లౌడ్ కిచెన్స్ కూడా రాబోయే రోజుల్లో దీన్ని మనం బాగా గమనంలో ఉంచుకోవాలి. క్లౌడ్ కిచెన్స్ అనేది రాబోయే రోజుల్లో ఇండియాలో ఒక మనం ఊహించినంత పెద్ద మార్కెట్ కాబోతోంది. జొమాటో ఈ స్పేస్లో ఉంది. సో మనం కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అనేది ఇతర దేశాల్లో బాగా ఉంది, మన దేశంలో కూడా బాగా పాపులర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అర్లీ బర్డ్ క్యాచెస్ ద ప్రే అన్నట్టు మనం ముందుగానే ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటి మీద మనం ముందు ఇన్వెస్ట్ చేసుకుంటే అర్లీ బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి. సో క్లౌడ్ కిచెన్ సంబంధించి కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి పెట్టుకోండి. యాపిల్ సెట్ ఫర్ ఎ బంపర్ హార్వెస్ట్ ఇన్ డిసెంబర్ క్వార్టర్. సో యాపిల్ చాలా స్ట్రాంగ్ సేల్స్ మనం ఇండియాలో చూస్తున్నాం, అదొక పాజిటివ్ అంశం. అండ్ మైనారిటీ ఇన్వెస్టర్స్ షో ఓటింగ్ పవర్. సో అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ షేర్ హోల్డర్ యాక్టివిజం బాగా పెరిగిందన్న ఒక వార్త. సో అందరూ ఈ ఓటింగ్స్లో పాల్గొంటున్నారన్న ఒక అంశం. అండ్ కెనడియన్ లీడర్స్, ఈ సిక్కులకు సంబంధించి అంటే మనకు పంజాబ్ అదర్ ప్రాంతాల్లో ఈ రైతుల ప్రొటెస్ట్ బాగా పెరిగిపోతున్నాయి. సో ఇది డైరెక్ట్గా మార్కెట్ గెయిన్స్ సంబంధం డైరెక్ట్గా మనం చెప్పలేకపోయినప్పటికీ ఇది ఒక వరింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి అక్కడ ఈ ఫార్మర్స్ అజిటేషన్ కొనసాగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి కూడా మాట్లాడారు దీని మీద. సో రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్
కన్సర్న్ ఆర్ లేకుంటే రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ప్రొటెస్ట్ దాన్ని మనం మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఎందుకు మాట్లాడారు కెనడా పీఎం అంటే కెనడాలో 1% వరకు సిక్కులు ఉంటారు. సో వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకు అండ్ వాళ్ళ మనస్సు చూరగొనేందుకు ఆయన చెప్పి ఉండొచ్చు. కానీ బట్ ఇంటర్నేషనల్ అటెన్షన్ కూడా ఈ రైతుల ప్రొటెస్ట్ అనేది ఆకర్షిస్తుంది అనేది చెప్పే అంశం. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా అంశాలు చూస్తే బ్యాంక్ నిఫ్టీ మే రైజ్ అప్ టు 4% దిస్ వీక్ ఆన్ ఆర్బీఐ పాలసీ మీట్. సో 4వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ మీట్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. వడ్డీ రేట్లో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చేమో అన్న అంచనాలే చాలా ఎక్కువగా ఈ టైంలో ఉన్నాయి. బట్ స్టిల్ ఒక 4% దాకా పెరగచ్చని స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాదాపు 31,000 వరకు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి. సో డిసెంబర్ మనకంటే ఈ వీక్లీ కాంట్రాక్ట్స్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా దీని మీద బెట్ చేస్తున్నారు. బాగా బెట్ చేస్తే డీసెంట్ ప్రాఫిట్స్ కోసం తాపత్రయపడుతున్న ఇది మనం చూస్తున్నాము. సో డిసెంబర్ 10న ఎక్స్పైర్ అయ్యే ఆప్షన్స్ కోసం ఎక్కువగా 30,000 కాల్ ఆప్షన్స్ని అలాగే 31,000 కాల్ ఆప్షన్స్ని బాగా బెట్ చేస్తున్న ఒక వార్త మనం చూస్తున్నాం. సో ఇది పూర్తిగా ఎఫ్&ఓ ఆప్షన్ స్ట్రాటజీకి సంబంధించి. సో ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి ఎకనామిక్ టైమ్స్లో ఉంది, చూడండి. మోర్ ఇన్వెస్టర్స్ బెట్ ఆన్ ఫారిన్ ఫండ్స్ నౌ. ఎందుకంటే మనకి డైవర్సిఫికేషన్లో భాగంగా ఇప్పుడు మనకి గ్లోబలైజ్డ్ ఎకానమీ కాబట్టి ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. సో అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర దేశాల్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొద్దిగా రిస్క్ డైవర్సిఫికేషన్ కోసం పెడుతున్నారు. అండ్ అందుకు తగ్గట్టే బెనిఫిట్స్ కూడా రీప్ చేసుకుంటున్నారు. పీజేఎం ఇండియా గ్లోబల్ ఫండ్ 1 ఇయర్లో 63% రిటర్న్ ఇచ్చింది. ఎడిల్వైజ్ గ్రేటర్ చైనా 62% రిటర్న్స్. మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 51%. ఫ్రాంక్లిన్ ఫీడర్ యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ 44%. డిఎస్పీ వరల్డ్ గోల్డ్ 34% రిటర్న్. సో ఈ స్థాయిలో రిటర్న్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ ఫండ్స్ మీద ఎక్కువగా ఫోకస్ మన వాళ్ళు కూడా పెడుతున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. వీరు కూడా సిప్ పద్ధతులు అంటే ఒకేసారి లంసంలో ఇన్వెస్ట్ చేయకుండా ఒకవేళ కొద్దిగా డైవర్సిఫై చేసుకోవాలి అనుకుంటే సిప్ పద్ధతిని వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అర్బన్ రెమిటెన్సెస్ రైజ్ టు న్యూ నార్మల్. సో ఇక్కడ ఏంటంటే మేజర్ కారిడార్స్లో అటు ముంబై అనుకోవచ్చు అండ్ గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో లేబర్ మళ్ళీ పూర్తి స్థాయిలో తమ గ్రామాల నుంచి అర్బన్ సిటీస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రెమిటెన్స్ అంటే వాళ్ళ గ్రామాలకి వాళ్ళకి డబ్బులు పంపించే రెమిటెన్స్ ఉంటుంది కదా, అది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్థాయికి వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే లేబర్ అంతా మళ్ళీ సిటీస్లోకి ఆల్మోస్ట్గా వచ్చేసారని ఒక అంచనా. ఇది ఒక రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి కన్జంప్షన్ ప్యాటర్న్కి ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎఫ్పిఐ ఫ్లోస్ టు టేక్ సెన్సెక్స్ టు న్యూ హై. సో ఎఫ్పిఐ ఫ్లోస్ బాగా ఉన్నాయి, జీడిపి నెంబర్స్ బాగా వచ్చాయి. అది కూడా మేజర్గా అదే చెప్పుకోవచ్చు. మన జీడిపి నెంబర్స్ అనుకున్న దానికంటే మెరుగ్గా రావడం అంటే 10.5% దాకా కాంట్రాక్షన్ ఉండొచ్చు అనుకున్నది 7.5కే కట్టేలు కావడంతో మన మార్కెట్స్లో నిన్న స్ట్రాంగ్ జంప్ మనం చూసాము. సో ఇక ఆర్బీఐ మానిటరీ పాలసీని కూడా మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నాయి కాబట్టి వన్స్ దాని తర్వాత మరింత స్ట్రాంగ్ జంప్ ఉండొచ్చు, లేదంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా రావచ్చు. సో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అగ్రెసివ్నెస్ని ఇప్పుడు కొద్దిగా తగ్గించుకోవడం మంచిది. నో నీడ్ టు వ్యాక్సినేట్ ద ఎంటైర్ నేషన్ టు బ్రేక్ ద కరోనా వైరస్ చైన్. సో వైరస్ చైన్ని బ్రేక్ చేయాలంటే మొత్తం దేశంలో ఉన్న 130 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు. ఏకంగా ఐసీఎంఆర్ కూడా ఇదే అంశాన్ని చెప్పింది. కొంతమందికి మాత్రమే వ్యాక్సిన్ కనుక చేసినట్టయితే ఆ చైన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది అని చెప్తున్నారు. మరి దీని మీద మళ్ళీ విమర్శలను ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుంది ఏంటి అన్నది మనం చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇష్టం చూపించకపోయినా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళైతే వ్యాక్సిన్ అయితే వేసుకుంటారు. సో గవర్నమెంట్ ఇచ్చిన వ్యాక్సిన్ లాగా కాకపోయినా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంటే ప్రైవేట్గా కూడా అమ్మేందుకు సంసిద్ధత చూపిస్తున్నాయి కాబట్టి అందుకు తగ్గట్టు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వాళ్ళు తీసుకుంటాయి. సో ప్రైవేట్గా వేయించుకుంటారు వ్యాక్సిన్స్. అండ్ నిన్న డాక్టర్ రెడ్డీస్కి వాళ్ళ స్పుత్నిక్ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ఇండియాలో చేసుకునేందుకు అనుమతి కూడా లభించింది. వన్స్ అది కనుక ఇక్కడ పూర్తిగా సక్సెస్ అయితే డాక్టర్ రెడ్డీస్ కూడా మంచి పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది. అండ్ బర్గర్ కింగ్ ఐపీఓ ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న సంగతి మనకు తెలిసిందే. సో అటెంప్ట్ చేసుకోవచ్చు. మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడాము. బర్గర్ కింగ్ ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీర్ కంపెనీస్ ఇదే కంపెనీస్తో ఉన్న వీటితో పోలిస్తే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది కాబట్టి యూ కెన్ కన్సిడర్ ఆర్ యూ కెన్ అటెంప్ట్ బర్గర్ కింగ్ ఐపీఓ. సో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ క్లైమ్ టు 4 straight month ఇన్ నవంబర్లో వరుసగా 4 నెలల్లో కూడా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ బాగా పెరిగాయి. 9% జంప్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే. సో ఈ స్పేస్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆటో యాన్సిలరీ ఇదే టైంలో మనకి మదర్సన్ సుమి కూడా చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. గత కొద్ది కాలం నుంచి అనేక సందర్భాల్లో మనం మదర్సన్ సుమి గురించి మాట్లాడుకున్నాం. సో దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ డిప్స్ వస్తే.
జిఎస్టీ మాపప్స్ ఇది కూడా పాజిటివ్ అంశం. లక్ష కోట్లను మళ్ళీ జిఎస్టీ వసూళ్లు మనం చేయడం చూస్తున్నాము సెకండ్ స్ట్రెయిట్ మంత్. సో దీన్ని బట్టి చూస్తే మళ్ళీ ఎకానమీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనేందుకు ఇది ఒక సంకేతం. అంటే ఈ గణాంకాలన్నీ అందుకు దోహదపడుతున్నాయి కాబట్టి. సో అయితే ఫెస్టివ్ సీజన్ డిమాండ్ కారణమైందా అని కూడా ఒక అనుమానం ఉంది, దసరా దీపావళి వచ్చింది కాబట్టి. బట్ ఎనీహౌ ఇదైతే ఒక పాజిటివ్ అంశం. అండ్ వొడాఫోన్ ఐడియా బైట్స్ ద బుల్లెట్ అండ్ టారిఫ్ హైక్. సో వొడాఫోన్ ఐడియా ముందు నుంచి చెప్తున్నట్టు ప్రైస్ హైక్ చేసింది. అంటే కొన్ని పాకెట్స్లో 6% టారిఫ్ని పెంచింది. ఇమీడియట్గా రాబోతుంది, అంటే ఇమీడియట్గా అమల్లోకి తీసుకొస్తుంది. ఉత్తరప్రదేశ్లో మాత్రమే, అంటే లిమిటెడ్ సర్కిల్స్లో ప్రస్తుతం మొదలుపెట్టి తర్వాత మేబీ దశల వారీగా మిగిలిన సర్కిల్స్లో కూడా వాళ్ళు విస్తరించవచ్చు ధరల పెంపు అనేది. సో ప్రస్తుతానికైతే ఉత్తరప్రదేశ్ సర్కిల్లో వొడాఫోన్ 6 నుంచి 8% వరకు ధరలు పెంచింది. ఒక రకంగా పాజిటివ్ అంశం ఈ కంపెనీకి ఇది. మ్యూచువల్ ఫండ్స్ సెట్ టు టర్న్ నెట్ సెల్లర్స్ ఆఫ్టర్ 6 years ఆఫ్ బయింగ్. On a year-to-date basis, domestic funds have offloaded equities worth more than 20,000 crores. సో 20,000 కోట్ల రూపాయలు మీరు ఆఫ్లోడ్ చేసుకున్నారు. దీనికి ఇంకొక కారణం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే జనాలు మ్యూచువల్ ఫండ్స్లో విసిగిపోయి, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఓపిక లేక డైరెక్ట్గా మనమే ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు బాగా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో మార్కెట్స్ నుంచి డబ్బులు తీసేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసేసి ఇండివిజువల్గా షేర్లు కొనుగోలు అయితే చేస్తున్నారు కాబట్టి. సో ఇలా నెట్ సెల్లర్స్గా మ్యూచువల్ ఫండ్స్ మారారు. బట్ మళ్ళీ మార్కెట్స్ నార్మల్సీకి రావడము, లేదంటే ఇవన్నీ వస్తే మ్యూచువల్ ఫండ్స్లోకి మళ్ళీ పూర్వవైభవం రావచ్చేమో. బట్ ఎనీహౌ ప్రస్తుతానికైతే సినారియో అయితే ఇది. డ్రగ్ సబ్స్టెన్సెస్ ఓకాడ్ ట్యాబ్స్ గ్లోబల్ ఫర్మ్స్. సో ఓకాడ్ ఏం చెప్తుందంటే, ఇది కూడా మనం ఆల్మోస్ట్ మర్చిపోయిన కంపెనీ ఓకాడ్ మళ్ళీ మెల్లిమెల్లిగా లైమ్లైట్లోకి వస్తుంది. ఈ కంపెనీ అండ్ స్టాక్ కూడా వ్యాక్సిన్స్ అలాగే డ్రగ్ సబ్స్టెన్సెస్ తయారు చేసేందుకు వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ని గ్లాస్ వైల్స్లో నింపి ప్యాక్ చేసేందుకు కూడా తమ కంపెనీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఓకాడ్ చెప్తుంది. సంవత్సరానికి 1 బిలియన్ అంటే దాదాపు 100 కోట్ల కెపాసిటీ డోసెస్ని తయారు చేసే కెపాసిటీ తమకు ఉంది అని చెప్పి ఓకాడ్ చెప్తుంది. సో ఓకాడ్ని కూడా మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకోవచ్చు. వొడాఫోన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అండ్ వెల్త్ క్రియేటర్స్ గురించి, దీపావళి స్టాక్స్ గురించి పదే మనం చెప్పాల్సిన అవసరం ఏముంది అని అనిపించవచ్చు. బట్ స్టిల్ స్ట్రాంగ్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రాంగ్ స్టాక్స్, దీపావళి స్టాక్స్ కనుక ఎవరైనా లిస్ట్ ఈ పాటికి ఫాలో అవుతుంటే ఎంత డీసెంట్ రిటర్న్స్ వచ్చి ఉంటాయో మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నేను ఒక స్టాక్ అప్పర్ సర్క్యూట్ కూడా దగ్గర లాక్ అయింది. సో ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వెల్త్ క్రియేటర్స్లో మీరు జాయిన్ అవుతే ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కూడా ఉంటాయి. ఇచ్చిన స్టాక్ రికమెండేషన్స్తో పాటు వాటిని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్న అంశాలు కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేందుకు, మార్కెట్ వోల్టాలిటీ ఎలా ఉన్నా కూడా డీసెంట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని డీసెంట్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేసేందుకు మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి వెల్త్ క్రియేటర్స్ని నేను పదే ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అది లింక్ అవన్నీ పెడతాము. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఒకసారి వెల్త్ క్రియేటర్కి సంబంధించిన ప్యాక్ చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.